దేవుని మాట మన హృదయంలో లేకపోతే, అంటే దేవుని మాట మీద మనం దృష్టి ఉంచకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామా. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించుచున్నాడు అని చెప్పెను కదా. నిన్ను సౌలు దేవుడు తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజల మీద అధిపతిగా నియమించుచున్నాడు. అది కదా దేవుడు చెప్పింది సౌలుకి ఆ మాట కదా. అధిపతిగా అంటే నేను వీళ్ళందరినీ దేవుడి జ్ఞానంతో దేవుడి సహాయంతో ఏలడానికి దేవుడు నన్ను ఒక అధిపతిగా నియమించాడు అని సౌలు తన హృదయంలో ఆ మాట మీద దృష్టి ఉంచాలి కదా. ఆ మాటను అనుసరించే ప్రవర్తించాలి కదా. కానీ సౌలు ఏ విధంగా ప్రవర్తించాడండి? మొదటి సమూయేలు 12వ అధ్యాయములో చూస్తే 12వ అధ్యాయము 14-15 దేవుడు ఈ విధంగా మరలా ఇశ్రాయేల్ ప్రజల ముందు ఈ మాట చెప్తాడు. ఏమనంటే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే దేవుని మాట వినక ఆయన ఆజ్ఞలను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధంగా ఉండునట్లు మీకును విరోధముగా ఉండును. ఆయన హస్తము పితరులకు విరోధంగా ఉన్నట్లు మీకు కూడా విరోధంగా ఉంటది. కాబట్టి మీరు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి అని చెప్పాడు కదా. అసలు సౌలుకి దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడు, ఇవన్నీ పెట్టుకోవాలి. కానీ ఎప్పుడైతే ఫిలిస్తీన్లతో యుద్ధంతో దావీదు గొల్యాతును ఓడించాడో అక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ సౌలు 10,000 కొలదియో దావీదు 10,000 కొలది అనే పాట పాడుతున్నప్పుడు ఆనాటి నుండి ఒకసారి మొదటి సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అక్కడ పాడుతా ఉన్నారు. కానీ నిన్నుకు దేవుడు చెప్పింది ఏంటి? కొన్ని రోజుల క్రితం నేను నిన్ను అధిపతిగా నియమించాను, అది గొప్పదా? వాళ్ళు ప్రజలు పాడుతుంటే అప్పటి నుంచి దావీదు మీద విషపు చూపు చూశాడంట. ఎవరు? సౌలు. ఆ విషపు చూపు చూడడం వల్ల తర్వాత రోజు ఏమైందో తెలుసా? తర్వాత 18వ అధ్యాయము 10వ వచనం, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున, ఆ విషపు చూపు చూడడం వల్ల దేవుని చిత్తంలో ఉన్నాడు, దేవుని మాటను మరచి ఉండడం వల్ల విషపు చూపు చూశాడు. ఆ దేవుని మాటను మరిచి ఉండడం వల్ల తర్వాతి రోజు దేవుని యొద్ద నుండే ఆ యొక్క దురాత్మ సౌలు మీదకి వచ్చిందట. దేవుడి యొద్ద నుండే దురాత్మ ఒకటి సౌలు మీదకి వచ్చింది కదా. అది సౌలుని దేవుని నుండి దూరం చేసేసింది. ఎంత భయంకరమైన విషయమో కదా. మనము దేవుని మాటలు నమ్మకుండా, ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోకుండా, ఆ వాగ్దాన అనుసారంగా మనం జీవించకుండా మన జీవితాలు ఉన్నట్లయితే ఏమి జరుగుతుందో తెలుసా? చూడండి ఎలా అయిపోయిందో సౌలు జీవితం. ఒక రాజుగా ఉన్నాడు, కానీ ఆయన రాజ్యం తరతరాలు ఉండాలనుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? మొదటి సమూయేలు 31వ అధ్యాయము 6వ వచనంలో, ఒక్క రోజులోనే సౌలు యొక్క కుమారులు మరణించారు. ఎంత భయంకరమో కదా. మనము ఆయన మాటను మన హృదయంలో ఉంచుకొని, ఇక్కడ దావీదుని పొగుడుతున్నారు, కానీ దేవుడు నన్ను ముందే చెప్పాడు కదా నేను అందరి మీద అధిపతిగా నియమిస్తానని. నేను వారిని పొగుడుతున్నప్పుడు నేనెందుకు విషపు చూపు చూడాలి? ఆ విషపు చూపు చూడడం వల్ల దురాత్మ ఒకటి ఆయన మీదకి బలంగా వచ్చిందట. ఒక్క రోజులోనే చివరి అంతం ఎలా ఉంది? సౌలు యొక్క జీవితం యొక్క అంతం ఒక్క రోజులోనే ఏం జరిగింది? వారి యొక్క కుమారులతో సహా తర్వాత ఆయన రాజ్యాన్ని పొందుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. ఆ విధంగా అయిపోయింది. ఆయన యొక్క వారసత్వాన్ని పొందుకోవడానికి, తర్వాత రాజు అవడానికి ఎవరు లేకుండా ఒక్క రోజులోని సమస్తం అందరూ చనిపోయారు కదా. మనల్ని దేవుడు ఏమంటున్నాడో ఆ విధంగా మనం ప్రవర్తించాలండి. ఆ విధంగా మనం ప్రవర్తించాలి, ఆలోచనలు ఉండాలి.
తలంపులు ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తేనే మనకు ఆశీర్వాదం. దానికి తగ్గట్టుగా మనం ఆలోచిస్తేనే దాని ఆశీర్వాదం. దానికి తగ్గట్టుగా మనం జీవిస్తేనే మనకు ఆశీర్వాదం. కానీ దానికి కాకుండా మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తే మనం అనేక సార్లు తప్పు ద్రోవలో ఇలా ఆశీర్వాదాన్ని మనతోనే అంతం చేసేసుకుంటాం. మనం పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందకుండా తర్వాత తరానికి కూడా సౌలు ఆశీర్వాదం వెళ్ళాలని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు సౌలు గురించి ఒక మాట అంటాడు, నీ యొక్క రాజ్యం తరతరాలు ఉండాలని. ఎక్కడుంది? ఆయన తరంతోనే ఆయన యొక్క కుమారులు చనిపోయారు కదా. ఆయన యొక్క తరంలోనే ఆ కుమారులందరూ చనిపోయారు. తర్వాత సౌలు కుటుంబం నుంచి ఎవరు రాజుగా లేరు కదా. ఆయన మన గురించి ఏమనుకుంటున్నారో ఆ విధంగా మనం ప్రవర్తిద్దాం. ఈ లోక మాటలు కాదు, ఈ లోకం యొక్క తలంపులు కాదు, ఈ లోక ఆశలు కాదు. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తావో అదే నీ జీవితంలో దేవుడు నిజం చేస్తాడు. అదే నీ జీవితంలో దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని నువ్వు ఆశీర్వదింపబడమే కాదు, కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు.